నమస్తే అండి. జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అనే అంశంలో మనం చాలా టాపిక్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇది ఫైనల్ టాపిక్. అయితే న్యూ మెంబర్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే దీని ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. అండం ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది? అండం ఫలదీకరణం చెందకపోతే అది ఒక రోజు వరకు జీవించి ఉంటుంది. అండాశయం ప్రతి నెల ఒక అండాన్ని విడుదల చేస్తుంది కాబట్టి గర్భాశయం కూడా ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించడానికి ప్రతి నెల తనని తాను సిద్ధం చేసుకుంటుంది. అందువలన దాని పొర మందంగా మరియు మెత్తగా మారుతుంది. ఫలదీకరణ జరిగితే పిండం యొక్క పోషణకు ఉపయోగపడుతుంది. అలా జరగకపోతే ఇప్పుడు ఈ పొర అవసరం లేదు. కాబట్టి పొర నెమ్మదిగా విచ్ఛిన్నమై యోనిగుండా రక్తం మరియు లేశంగా బయటకు వస్తుంది. ఈ చక్రం ప్రతి నెల జరుగుతుంది. దీనినే ఋతు చక్రం అంటారు. ఋతుస్రావం సాధారణంగా 2 నుండి 8 రోజుల వరకు జరుగుతుంది. స్టెప్ 2, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. లైంగిక పరిపక్వత ప్రక్రియ క్రమానుగతంగా ఉంటుంది. సాధారణ శరీర పెరుగుదల ఇంకా కొనసాగుతున్నప్పుడు ఇది కూడా జరుగుతుంది. కొంతవరకు లైంగిక పరిపక్వత అంటే శరీరం లేదా మనసు లైంగిక చర్యలకు లేదా పిల్లలను కనడానికి మరియు పెంచడానికి సిద్ధంగా ఉందని అర్థం కాదు. లైంగిక చర్యల్లో పాల్గొనడం వల్ల కలిగే ఆరోగ్య పరిమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాధులు ఒక వ్యక్తి నుండి మరొకరికి వివిధ రకాలుగా ఇస్తాయి. లైంగిక చర్య శరీరంలో సన్నిహితంగా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి అనేక వ్యాధులు లైంగిక సంక్రమించడంలో ఆశ్చర్యం లేదు. వీటిలో ఘనేరియా, సిఫిలిస్ వంటి బ్యాక్టీరియా సంక్రమణాలు, కాంతులు అంటే HIV ఎయిడ్స్ అంటే హ్యూమన్స్ ఇమ్మో డెఫిషియన్సీ వైరస్ ఎక్వైర్డ్ ఇమ్మో డెఫిషియన్సీ సిండ్రోమ్ వంటి వైరల్ సంక్రమణాలు ఉన్నాయి. లైంగిక చర్య సమయంలో ఇటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం సాధ్యమేనా? సంభోగ సమయంలో పురుషాంగం కోసం కండోమ్ అని పిలువబడే తొడుగును ఉపయోగించడం ఈ సంక్రమణాన్ని వ్యాప్తి కొంతవరకు నివారించడం సహాయపడుతుంది. వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడం ఇంకొక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైంగిక చర్య ఎప్పుడు గర్భధారణకు దారితీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గర్భధారణ అనేది స్త్రీ శరీరం మరియు మనసుపై ప్రభావం కలిగిస్తుంది. ఆమె అందుకు సిద్ధంగా లేకపోతే ఆ ఆరోగ్య ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. అందువల్ల గర్భధారణ నివారించడానికి అనేక విధానాలు రూపొందించబడ్డాయి. ఈ గర్భనిరోధక పద్ధతులు అనేక పద్ధతుల్లో ఉంటాయి. శుక్రకణాలు అండానికి చేరుకోకుండా యాంత్రిక అవరోధాన్ని సృష్టించడం ఒక పద్ధతి. మరొక విధానంలో గర్భనిరోధకాలు శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యతను మార్చడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా అండాలు విడుదల కావు మరియు ఫలదీకరణ జరగదు. ఈ మందులను మామూలుగా నోటి మాత్రలుగా తీసుకోవాలి. అవి హార్మోన్ల సమతుల్యతను మారుస్తాయి కాబట్టి అవి దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. గర్భధారణను నివారించడానికి లూప్ లేదా కాపర్ టీ వంటి ఇతర గర్భనిరోధక పరికరాలను గర్భాశయంలో ఉంచుతారు. అవి కూడా గర్భాశయంలో చికాకు లేదా ఆటంకం కారణంగా దుష్ప్రభావాలు కలిగిస్తాయి. పురుషుల్లో శుక్రవాహికలో అవరోధం ఏర్పడితే శుక్రకణాల రవాణా నిరోధించబడుతుంది. స్త్రీలోని ఫలోపియన్ ట్యూబ్లో అవరోధం ఏర్పడడం వల్ల అండం గర్భాశయానికి చేరదు. ఈ 2 సందర్భాల్లో ఫలదీకరణ జరగదు. ఇలాంటి నిరోధకాలు ఏర్పాటు చేయడానికి శస్త్రచికిత్స పద్ధతులు ఉపయోగించవచ్చు. శస్త్రచికిత్స పద్ధతులు దీర్ఘకాలికంగా సురక్షితం అయినప్పటికీ సరిగ్గా చేయకపోతే శస్త్రచికిత్స ద్వారా సూక్ష్మజీవులు సంక్రమణ జరిగి ఇతర సమస్యలు కలిగిస్తుంది. అవంచిక గర్భాయాలను తొలగించడానికి కూడా శస్త్రచికిత్స ఉపయోగించవచ్చు. ఒక నిర్దిష్ట సంతానాన్ని కోరుకునే వ్యక్తులు వీటిని దుర్వినియోగం చేయవచ్చు. ఇది చట్టవిరుద్ధమైన లైంగిక చర్యకు, ఆడభ్రూణాలు గర్భాశ్రయానికి దారితీస్తుంది. బాలిక భ్రూణ హత్యల కారణంగా జనన పూర్వ లింగ నిర్ధారణ చట్టం ద్వారా నిషేధించినప్పటికీ మన సమాజంలోని కొన్ని వర్గాల్లో శిశులింగ నిష్పత్తి ప్రమాదక స్థాయిలో క్షీణిస్తుంది. ప్రత్యుత్పత్తి అనేది జీవులు తమ జనాభాను పెంచుకునే ప్రక్రియ అని మనం ఇంతకు ముందు గమనించాము. ఒక నిర్దిష్ట జనాభాలో జనన మరణాల రేటు పరిమాణాన్ని నిర్ధారిస్తాయి. మానవ జనాభా పరిమాణం చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే విస్తరిస్తున్న జనాభా ప్రతి ఒక్కరి జీవ ప్రమాణాలను మెరుగుపరచడానికి కష్టాంతరం చేస్తుంది.